argument. That is not debate. Okay. Rakesh garu, yes. సార్ నేను ఏమంటున్నా అంటే ఈ రోజు సబ్జెక్టు మొత్తం పక్కదారి పట్టాలంటే ఇంతకుముందు శరద్ గారు చెప్పినట్టు ప్లేటో చెప్పినట్టుగా ఒకవేళ మనం దాన్ని సమాధానం చెప్పలేనప్పుడు ఆ సబ్జెక్టును పక్కదారి పట్టించాలనే ఒక కాన్సెప్ట్ తోటే ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు తప్పితే ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నది నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సరే అక్కడ సర్పంచుల మీటింగ్ అయినా అధికార మీటింగ్ అయినా అది బాలల మీటింగ్ అయినా బాలల దినోత్సవం అయినా ఉద్యోగస్తుల మీటింగ్ అయినా రావడం కేసీఆర్ గారిని తిట్టడం పోవడం ఇప్పుడు పీఆర్సీ అమలు చేయాలి ఇంతవరకు అమలు చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమనంటే అప్పులు అంటే నేను ఏమంటున్నా అంటే మీరు అప్పులు ఏమున్నాయి అసెంబ్లీలో పెడితే దానికి చర్చకు మేము సిద్ధమైనాం కదా మేము మాట్లాడినాం కదా మేము ఏదైతే ఉన్నదో కాగ్ రిపోర్ట్ ను పార్లమెంట్ లో పెట్టినప్పుడు దాన్ని ఎంత ఉన్నదో మేము చెప్పినాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మినిట్ సార్ నేను ఏమంటానంటే తోలు తీస్తా అన్నది తొండలు పంపిస్తా అని ఆయన అన్నాడు సార్ ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో జాతుండు సార్ తొండలు ఇక నేను దాన్ని పోను సార్ ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి ఈ రోజు నేను ఏమంటున్నా అంటే భరత్ గారు నేను ఒక్కటే చెప్తున్నా ఈ రోజు ఆ భాష గురించి ఇప్పుడు సమస్య ఏంది నేను అడిగినటువంటి ప్రశ్న ఏంది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అది వాటర్ గురించి కావచ్చు గ్యారంటీల అమలు విషయంలో కావచ్చు ఇంతకుముందు శరత్ గారు ఇంకొక మాట చెప్పారు గతంలో ఏదైతే మహిళా యూనివర్సిటీ బీఆర్ఎస్ టైంలోనే పెట్టినా కానీ దానికి ఒక పేరు పెట్టించారు చాకలైలమ్మ అని యూనివర్సిటీ అని పేరు పెట్టి రావడం జరిగింది సంతోషం మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టినప్పుడు ఆ పేరు పెట్టిన రోజు అక్కడ బహిరంగ సభలో సంవత్సరం కిందట 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వచ్చారు ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీకి ₹1 పోలేదండి అంటే ఎక్కడికి పోతే అక్కడ డబ్బులు అనౌన్స్ చేయడం వాటిని ఒక్కడు కూడా ప్రకటించారు అంతేందుకు సార్ నీకు ఒక సింపుల్ చెప్తాను మా పెద్దపల్లికి వచ్చారు సార్ పెద్దపల్లికి వచ్చేసి పెద్దపల్లికి ఔటర్ రింగ్ సంవత్సరం కింద సార్ ఇది కూడా చెప్పేది నేను ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అని చెప్పారు బస్ డిపో పెడతా అని చెప్పారు నాకు ఒకటి మన చర్చ క్లోజ్ చేయాలి వేరే టాపిక్ చెప్పండి సార్ ఒక 10 నిమిషాలు ఉంది అయితే ఒక మాట రాకేష్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టాడే అనుకుందాం ఇవాళ మళ్ళా మీరు రసమయ్య బాలకిషన్ జగదీష్ రెడ్డి ఇవన్నీ తిట్టకపోతే వీళ్ళు మాట్లాడకపోతే ఆయన నెక్స్ట్ టైం తిట్టాడు కదా ఒకటి రెండోది నేను కేటీఆర్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు కూడా ఉన్నారు అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది మధ్యలో ఇంటర్వ్యూ ఆపేశారు లిటరల్ గా అర్జెంట్ ఫోన్ కాల్ అని చెప్పి మాట్లాడారు మా ముందే కేటీఆర్ మాట్లాడినప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడంటే అంతకుముందు రోజు చెత్తనా కొడుక అని తిట్టాడు రేవంత్ రెడ్డి కేటీఆర్ నెక్స్ట్ డే ఆ రోజు ర్యాలీ అడ్రస్ చేయాలి అప్పుడు కేటీఆర్కి ఏం చెప్పాడంటే నువ్వు మాత్రం తిట్టకు ఎట్టి పరిస్థితిలో ట్రాప్లో పడకు ఆయన తిట్టినా పర్లేదు తిట్టకు అని చెప్పాడు అదే విషయాన్ని కేటీఆర్ ఇగో చూడండి మీ ముందే కాల్ వచ్చింది మా నాన్నగారు కాల్ చేశారు మా బాస్ కాల్ చేసి తిట్టొద్దు నువ్వు ఆయన తిట్టినా సరే నువ్వు తిట్టొద్దు అని చెప్తున్నారు ఇట్లా సంస్కారం మా నాన్న నేర్పుతారు అని చెప్పారు సో ఇప్పుడు నిన్న సరే రేవంత్ రెడ్డి తిట్టాడు మళ్ళా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జగదీష్ రెడ్డి తిట్టాడు రసమయ్య బాలకృష్ణ తిట్టాడు ఇంకో 2-3 అందరూ రాష్ట్రవాద తిట్టారు దాని బదులు మీరు కామ్ గా ఉంటే ప్రజల ముందు మీరు గెలిచేవాళ్ళు కదా రేవంత్ రెడ్డి తిట్టాడు కామ్ గా ఉన్నాడు అయిపోయింది అని అనేవాళ్ళు కదా మీరు అన్నట్టు నిజంగానే తోలు దీశా అన్న వర్డ్ కనుక ఆయన్ని ఉద్దేశించి కాకుండా ప్రభుత్వాన్ని అంటే ఆ మాట చెప్తే ప్రజలు తెలుసుకునే వాళ్ళు అంటాను నేను అనేది ఇవాళ మళ్ళీ తిట్టుతాడు మళ్ళీ రేపు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు కాలు సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు తిడతారు ఎందుకంటే తిట్టకపోతే అంతే కదా ఇప్పుడు ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు తిడతారు అది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది నేను అంట ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ మీ సార్ మీరు చెప్పింది 200% కరెక్ట్ ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే ఆయన గతంలో భద్రాచలం కు ఎవరు పోయినా గానీ హిమాంశు పోయినా కానీ దాని గురించి కామెంట్ చేయడం అవన్నీ మేము కామెంట్ చేయదలుచుకోవాలి ఎందుకంటే నిజంగానే అప్పులున్న రాష్ట్రం అయితే మరి 200 కోట్లు పెట్టేసి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకు పెట్టిరు 200 1 మినిట్ అండి నేనేమంటా అందాల పోటీలు ఎందుకు పెట్టిరు అవి మీ ఇంటి గురించి కదా నేనేమంటాను అంటే అక్క నాకు లెక్కలు తెలుసు కార్పొరేషన్ లెక్క కాదు కదా కార్పొరేషన్ లెక్కనైతే నీకు తెలియదు కానీ అన్ని లెక్కలు నీకు తెలుసు అక్క మాకు అర్థమైంది కాదు ఎన్నో చెప్పక్క మరి ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి అక్క ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి అక్క సామి మరి ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి ఎన్ని ఫండ్స్ వచ్చినా చెప్పండి అక్క ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఫండ్స్ ఎన్ని వచ్చినాయి కాదు కాదు కరెక్ట్ రైట్ సరే అక్క మీ కార్పొరేషన్ లో వచ్చిన నిధులు ఎన్ని ఆ నిధులు ఖర్చు పెట్టిన ఏ శాఖలో ఖర్చు సమాధానం దేనికి చెప్పండి 200 కోట్లు ఖర్చు ఎన్నైనా
చేసాం చూపిస్తే ఎక్కడికి వచ్చాడు కాదు. నేనేమంటానంటే మహిళలకు 2,500 ఇస్తాన్నారు, తులం బంగారం ఇస్తాను, దాని గురించి పథకాల గురించి మాట్లాడుతున్నాను, హామీల గురించి మాట్లాడుతున్నా. తప్పకుండా చెప్తా. ఒక్క మాట చెప్పనియండి, తర్వాత చెప్పండి మీరు. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఇవాళ నిజంగా గనక బీఆర్ఎస్ పార్టీకి కూడా మొన్న చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చని హామీలు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడితే కేసీఆర్ గారు సరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడా బయట మాట్లాడతాడా ఆయన ఇష్టం. 2 ఏళ్ళు నువ్వు రాలేదు, వచ్చి మాట్లాడినావు. మరి ఈ తోలుగీలు అని మాట్లాడడం వల్ల ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటున్నా నేను ఒకటే. ఇది ఈ రోజు మీరు ఒక మంచి అంశాన్ని డిబేట్ పెట్టింది, కానీ ఈ రోజు దీన్ని నేను అనేది ఏంటంటే నేను ఇంకోటి చెప్తా. 2.5 గంటల ప్రెస్ మీట్ లో ఒక తోలు అన్న మాటనే మాట్లాడి ఉంటాడు. మిగతా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ పెట్టలేదు. చాలా మామూలుగా కేసీఆర్ ప్రెస్ మీట్ కంటే కొంచెం తక్కువ స్థాయి. ఒకటే మాటను పట్టుకొని ఎందుకు మాట్లాడుకొని నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతాను. రేవంత్ రెడ్డి తోలు తీస్తామా అని కూడా అనలేదు. అది 2.5 గంటల ప్రెస్ మీట్ లో అది ఒకటే మాట పట్టుకున్నాడు. మిగతా ఇష్యూస్ ఎందుకు చెప్పలేదని నేనంట. రెండో మాట ఏంటంటే 2.5 గంటల ప్రెస్ మీట్ లో గది ఒక్కటే మాట, తోలు తీస్తా అన్న మాట ఒకటే పట్టుకున్నాడు తప్ప, ఇప్పుడు అంతకుముందు మెళ్ళో పేగులు వేసుకుంటా అని ఆయన అన్నాడు. అది ఒకటే మాట తప్ప మిగతా మాటలు ఎందుకు? అయిపోయిందండి డిబేట్ ఆల్మోస్ట్. కాబట్టి భరత్ గారు ఒకటే నిమిషం, సుజాత గారు ఇస్తారు. 10 మినిట్స్ గంటలో 20 నిమిషాలు క్రాస్ టాకే చేసుకున్నారు. ఏం చేయాలి? నేను ఎగ్జిట్ అవుతున్నానండి. ఒకటే నిమిషం మేడం. ఈ 2 పార్టీలు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిందే ఇలాంటి యొక్క గొడవలు, ఇలాంటి యొక్క మాటలు, ఇలాంటి విషయాలు. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు వీళ్ళ యొక్క 10 ఏళ్ల దాన్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఇవి 2 చర్చలోకి రావద్దనే ఒక ఉద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 పార్టీల నైజము, మాట్లాడే విధానము, చేసిన పనులు, చెప్పిన మాటలు, అమలు చేయని విధానం గురించి తప్పక తెలంగాణ ప్రజలు సరి అయిన విధంగా వాళ్ళు తీర్పిస్తారు. తప్పక ఈ ఇద్దరు కూడా రాంగ్ వేలో పోతున్నారు. భరత్ గారు ఒక మాట. భరత్ గారు ఒకటే సెంటెన్స్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఒక 2-3 minutes. ఎగ్జాక్ట్లీ 1 sentence అంతే. ఇప్పుడు ఇంత రచ్చ చేసి మాట్లాడిపోయింది కదా సుజాతమ్మ గారు. నేను ఆమె ఒక ప్రశ్న అడుగుతున్నాను. పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల యొక్క ఎమ్యులరేషన్ కోసమని, ఎమానసీ కోసమని హీ హస్ సాక్రిఫైస్ హిజ్ లైఫ్. అట్లాంటి వ్యక్తి పేరును మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినాడు. ఒక్క మాట ఈమె నోటి నుంచి అట్లా కాదు, ఒక మనిషి తన జీవితాన్ని త్యాగం చేసినాడు, అట్లాంటి వ్యక్తి పేరు ఎందుకు మార్చాలా అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరిగిందండి. ఇక వీళ్ళ సంగతి చెప్తే నాయన్ నరసింహారెడ్డికి అపాయింట్మెంట్ అయ్యలేదుగా, నాయన్ నరసింహారెడ్డి పేరు మీద బ్రిడ్జ్ పెట్టి పారేసినారు. వీళ్ళంతా చచ్చిపోయినాక సంతాప జరిపేటప్పుడు మాత్రమే వీళ్ళు ఇట్లాంటి చాలా ప్రేమాభిమానాలు ఇవన్నీ కుమ్మరిస్తారు. టు బి ఫ్రాంక్ విత్ యూ, అంటే పార్టీలలో ఈ డూడు బసవన్నల కన్నా ఎక్కువగా పార్టీలో కూడా కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉండి అప్పుడప్పుడు మంత్రులను, ముఖ్యమంత్రులను, శాసనసభ్యులను ప్రశ్నించే కార్యకర్తలు డెవలప్ అయితే తప్ప ఈ పొలిటికల్ కల్చర్ అనేది ఇంప్రూవ్ కాంగ్రెస్ లో ఉంటదిలేండి అంతర్గత ప్రజాస్వామ్యం. బీజేపీలో కూడా ఉంది, తెలంగాణ బీజేపీలో కూడా ఉంది బానే. మిగతా బీజేపీ భరతన్న అందుకే రాజాసింగ్ సస్పెండ్ చేసిరన్న 3వ ఎమ్మెల్యే. సస్పెండ్ కాదు, ఆయన చేశాడు. ఆయన రిజైన్ చేశాడు. నేనేమన్నా దయగా సస్పెండ్ చేసి రాజీనామా చేసిండు. ఆయన అడిగింది నామినేషన్ అయ్యడానికి వచ్చింది, అయిపోయిందన్న. థ్యాంక్ యూ. మళ్ళీ ఏమన్నా ఆయన నామినేషన్ కాబట్టి దానికే కదా నేను చెప్పేది. రైట్ థ్యాంక్ యూ. మాట్లాడుతున్నావు మరి అది నిజమా చెప్పు. థ్యాంక్ యూ రాకేష్ గారు, అదేవిధంగా శరత్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, కాల్వ సుజాత గారు. సో స్పందన ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు తిట్టుకుంటూ పోతే దానికి అంతం ఉండదు.
కానీ అల్టిమేట్ గా ఒక వ్యక్తి తిట్లు తిట్టడం వల్లే చీఫ్ మినిస్టర్ గాడు, తిట్లు తిట్టడం వల్లే ఎమ్మెల్యే గాడు, తిట్లు తిట్టడం వల్లే ఎంపీ గాడు. అల్టిమేట్ గా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో, అంతే కదా. తిట్లు తిట్టడంలో ఉండదంటే మన ఊర్లో ఎవరో ఎక్కువ తిట్లు తిట్టేనే, ఎక్కువ బూతులు వచ్చినాయనే ప్రధానమంత్రి కావాలి, కాదు కదా. వర్క్ స్పీక్స్. కేసీఆర్ చాలా మంది ఏమనుకుంటారంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి తిట్లు తిట్టడం వల్ల అయినాడేమో అనుకుంటాడు. అల్టిమేట్లీ ఆయన వర్క్ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా తిట్లు తిట్టడం వల్ల ఏం కాలే, గట్టిగా పోరాటం చేస్తున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ మీద వాళ్ళ మీద ఫైట్ చేసేది ఈయన అయితేనే గట్టిగా వాళ్ళని ఓడించగలడు అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. కేవలం అదొక్కటే క్వాలిటీ చూస్తున్నారు, దాన్ని చూసి చేస్తున్నారు. ఒకళ్ళు తిట్టినప్పుడు ఇంకోళ్ళు ఊరుకున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ కేసీఆర్ ఇలా ఒకరికొకరు టార్గెట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఒకళ్ళకోళ్ళు టార్గెట్ చేసుకోవడం తప్పులేదు, విమర్శలు తప్పులేదు, బూతులు వద్దంట. విమర్శలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోకపోతే కాంప్రమైజ్ అయినామని మనమే అంటాం. ప్రతిపక్షం ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యామని మనం అంటాం. విమర్శలు వేరు, బూతులు వేరు. ఆ జాతీయ స్థాయిలో అయితే కొంచెం బాగా హెల్తీగా ఉంది, ఇక్కడ ఇది ఉంది. అందుకనే ఒకళ్ళు తిట్టినప్పుడు ఇంకో రాజకీయ పార్టీ మళ్ళీ తెల్లారి తిట్టడం బదులు ఓకే నువ్వు తిట్టావు కదా, నీది ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నా అంటే అక్కడితో ఆగిపోతుంది. లేకపోతే రేపు మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, రేపు కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తిడతారు. ఇది కంటిన్యూ అవుతుంది. అల్టిమేట్ గా ప్రజలు దీని ద్వారా అయితే గెలిపించరు, అది మాత్రం కామెడీగా చూస్తారు. సినిమా స్టార్లు వస్తే ఎన్నికల ప్రచారానికి జనం వస్తారు, కానీ ఓట్లు సినిమా స్టార్ల ద్వారా వస్తాయా? రావు కదా. సో ప్రజలు ఎంటర్టైన్మెంట్ గా భావిస్తారు తప్ప అల్టిమేట్ గా ఓట్లు అయితే దీని ద్వారా పడవని మాత్రం చెప్పొచ్చు ఖచ్చితంగా. రైట్. డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత